యా ఒకసారి బీఆర్ఎస్ వెర్షన్ తీసుకుందాం. మనతో పాటు కురువ విజయ్ గారు జాయిన్ అవుతున్నారు. విజయ్ గారు నమస్కారం అండి. భరత్ గారు నమస్కారం అండి. యా సో మీరు డిబేట్ ఫాలో అవుతున్నారా? ఇప్పుడే జాయిన్ అవుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఇవాళ మాట్లాడారు, ఎవరికి నువ్వు జాతిపిత అని చెప్పి వెల్మా ఎమ్మెల్యేస్ అందరి పేర్లు తీసుకున్నారు. బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరి పేర్లు తీసుకుని వాళ్ళందరికీ జాతిపితవా అంటే ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, మీరు బీఆర్ఎస్ అందరూ కూడా నోటీస్ ఇచ్చినప్పుడు జాతిపితకే నోటీస్ ఇస్తారా అన్న దాంతో స్టార్ట్ అయింది. ఆయన ఎట్లా జాతిపిత అవుతారన్న సందర్భంలో రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారు. భరత్ గారు, ముందుగా జీ తెలుగులో ఉన్నటువంటి ప్యానల్ మిత్రులకు, అదేవిధంగా జీ తెలుగు ప్రేక్షకులందరూ కూడా నమస్కారం, శుభ సాయంత్రాలండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవిలో ఒక్క నిమిషం కూడా ఉండడానికి అర్హత లేదండి. ఎందుకంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎలాంటి ఎవరి పక్షపాతం లేకుండా రాష్ట్రాన్ని నడిపిస్తామని చెప్పేసి ప్రమాణం చేశాడు ముఖ్యమంత్రి గారు. ఒక పక్షపాత ధోరణితో ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఈ రకంగా మాట్లాడడం అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగానికి విరుద్ధంగా వారు మాట్లాడుతా ఉన్నారు. కాబట్టి తక్షణమే వారు ఆ ముఖ్యమంత్రి పదవి నుంచి వెళ్లిపోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అదే విలమ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు లేరా? తన మంత్రివర్గంలో కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు లేరా? మరి ఎందుకు ఇట్లా ఒక వర్గాన్ని పట్టుకొని ఎందుకు ఇట్లా ఈ రకమైన హేట్రెడ్ స్పీచ్లు ఇస్తా ఉన్నాడు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు హార్వర్డ్ యూనివర్సిటీలో 5 రోజులు ఏదో పైసలు పెట్టి ఏదో సర్టిఫికేట్ కొనుక్కొచ్చుకున్నాను అంటున్నాడు. 5 రోజులు కాదు, 500 రోజులు కోర్సు చేసినా కూడా ఆయన సంస్కారంలో మార్పు రావడం కల్లాగా మనం భావించాలి. ఇప్పుడు ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఏదైనా ప్రజలకు సంబంధించిన అంశాలని, రైతులకు సంబంధించిన రైతు బంధును, ఏదో వారు ఇచ్చినటువంటి గ్యారంటీలు, హామీలను గురించి మాట్లాడతారని అనుకున్నారు. వారి నోట్లో నుంచి పాలసీలు రావు, పథకాలు వినిపించవు. ఈ మురికి భాష, ఈ కంపు భాష వినలేక మా చాలా మంది తెలంగాణలో ఉన్నటువంటి యువకులు, విద్యార్థులు, టీవీలు, చిన్నపిల్లలు కూడా టీవీ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణకు అడ్డమున్నటువంటి పార్టీలు కావచ్చు, తెలంగాణని వ్యతిరేకించిన వారిని మాట్లాడచ్చు, కానీ ఈ రకమైనటువంటి ఒక సామాజిక వర్గాన్ని ఎప్పుడు కూడా మాట్లాడలేదండి. మన ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని ఆ రోజు మాట్లాడారు తప్ప ఈ రకంగా ఒక కులాన్ని, ఒక వర్గాన్ని ఎప్పుడు కూడా కేసీఆర్ గారు టార్గెట్ చేయలేదు. తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు నాయకుడుగా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉండి తెలంగాణ పెద్దన్న పాత్ర పోషించి చావు రోడ్లో తలపెట్టి తెలంగాణని సాధించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారు ఎన్నో ఉద్యమాలు నడిపి రాష్ట్రాన్ని సాధించి తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి అద్భుతమైనటువంటి ప్రగతిని, ఈ తెలంగాణని ముందుకు తీసుకెళ్లి దేశంలోనే ఒక నంబర్ 1 రాష్ట్రంగా తీసుకెళ్లినటువంటి కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి మీరు పోల్చడం అంటే ఇది చాలా 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 బాధాకరమైనటువంటి భరత్ గారు. ఇది కేసీఆర్ గారి ఎడమ కాలి గోటి కూడా సరిపోడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి 100 జన్మలెత్తిన కేసీఆర్ గారి అలాంటి ఒక శిఖరాన్ని అందుకోవాలంటే 100 జన్మలెత్తి కూడా సాధ్యం కాదు అది. కాబట్టి ఈరోజు టెక్నికల్ గా ముఖ్యమంత్రి కావచ్చు రేవంత్ రెడ్డి గారు, ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. టెక్నికల్ గా ముఖ్యమంత్రి ఎట్లా అవుతారు? టెక్నికల్ గా కాదు, ప్రజలు ఎన్నుకుంటారు ముఖ్యమంత్రి. 100% టెక్నికల్ గా ముఖ్యమంత్రి అయిండొచ్చేమో కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కొనుగోలు చేసి, పిసిసి అధ్యక్ష పదవిని కొనుగోలు చేసి, ఈ రకంగా ఇప్పుడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఈ రకంగా అయిండొచ్చేమో కానీ ఇప్పుడు దమ్ము ఉంటే కేసీఆర్ గారు 10 మంది మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, రేవంత్ రెడ్డి గారు 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది కదా. ఆ 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలు పెట్టమని దమ్ముంటే ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి దమ్ముంటే, దమ్ము లేదు. అది ఏం లేక ఈ రోజు ఈ రకమైనటువంటి కనకపు సింహాసనంపై సునకాన్ని కూర్చోబెడితే అది రాజు అవ్వదు. అది ఎప్పుడు కూడా సింహాసనానికి అవమానం. ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రి స్థానంలో ఉండడం ఇది నిజంగా మనందరికీ కూడా ప్రజాస్వామ్యానికి అవమానం. ఇది రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళపై, రాష్ట్రాన్ని దారిలో పెట్టిన వాళ్ళపై, అలాంటి వ్యక్తులపై నోరు విప్పే నైతిక హక్కు ఉందా అండి రేవంత్ రెడ్డి గారికి? ఇది నిజంగా చెప్పాలంటే ఈ రోజు చీకటి రోజుగా గుర్తించుకోవాలి తెలంగాణ ప్రజాస్వామ్యం. అసలు జాతిపిత టాపిక్ ఎందుకు వచ్చింది? జాతిపిత అనే టాపిక్ ఎందుకు తీశారు మీరు బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ వచ్చిన తర్వాత? ఇప్పుడు భరత్ గారు మీరు చాలా చక్కటి క్వశ్చన్ వేశారండి. ఇప్పుడు మహాత్మా గాంధీ గారు తెలంగాణ జాతీయ ఉద్యమంలో, స్వాతంత్ర ఉద్యమంలో ముందుండి పోరాట యోధుడు మహాత్మా గాంధీ గారు. అలాంటి మహాత్మా గాంధీ గారిని 1944 లో
సింగపూర్ రేడియోలో ఆ రోజు ఎవరు సుభాష్ చంద్రబోస్ గారు ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని చెప్పేసి సంబోధించింది ఎవరిని, మహాత్మా గాంధీ గారిని. అంతే తప్ప అది ఎవరు అది ఏదో కేంద్ర ప్రభుత్వం బిరుదిచ్చింది కాదు. ఆర్టికల్ 18 సబ్ సెక్షన్ 1 ప్రకారంగా కేంద్రంలో ఏదైతే మన డిఫెన్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ రంగాల్లో కావచ్చు బిరుదులు ఉన్నాయి, కానీ అట్లా మహాత్మా అనేటువంటి బిరుదు లేదని కూడా కొంతమంది ఆర్టీఐ ఉద్యమకారులు ఆర్టీఐ అడిగితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు కూడా రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. మహాత్మా అనేది ఎక్కడ లేదు, కానీ ప్రజలు ఆ రోజు భావించారు కాబట్టి స్వాతంత్ర మహాత్మా అని తొలిసారి రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు. నాకున్న సమాచారం మేరకు ఆయన ఎవరు సుభాష్ చంద్రబోస్ గారు 1944 లో సింగపూర్ రేడియోలో ఆ స్పీచ్ లో విన్నట్టు నాకున్న సమాచారం. సరే మీరు అన్నట్టు రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా అంటే కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించలేదు. ఒక నిమిషం, జాతిపిత అన్నది అడ్రస్ చేసింది సుభాష్ చంద్రబోస్. ప్రసాద్ గారు, భరత్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ప్రసాద్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం పదవుల కోసం అమ్ముడు వేరు, కానీ కేసీఆర్ గారు తన జీవితాన్ని ప్రాణాలను లెక్క చేయకుండా ఆస్తుల్ని త్యాగం చేసి తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలిపి ఉద్యమాన్ని నడిపించి చూపినటువంటి తెలంగాణని సాధించినటువంటి జాతిపిత అనడంలో ప్రజలు అనుకోవడం రేవంత్ రెడ్డికి ఏం నొప్పి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఏం నొప్పి అని అడుగుతా ఉన్నా నేను. అంటే కేసీఆర్ గారికి వచ్చినటువంటి పేరు రేవంత్ రెడ్డి గారికి రాలేదని అక్కసా ఎందుకు వస్తుంది? రేవంత్ రెడ్డి గారు, నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నావు? ఆంధ్రలో బూట్లు నాకినవాడు నువ్వు. ఆంధ్రలో బూట్లు నాకి ఆంధ్రలో యొక్క చెంచగిరి చేసి వాళ్ళ సంకల్లో ఉండి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల మీద, తెలంగాణ నాయకత్వం మీద చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి కత్తితో తెలంగాణ నాయకులను పొడిచేటువంటి కుట్ర చేస్తుండు. ఇప్పుడు కత్తి ఆంధ్ర ఉంది, పొడిచేది మాత్రం రేవంత్ రెడ్డి కదా. కాబట్టి ఈ రకమైనటువంటి భావజాలంతో పోతే రేవంత్ రెడ్డి గారు ప్రోగ్రెసివ్ తో ఉండాలి, కానీ ఈ రకమైన అగ్రెసివ్ తో పోయి ఒక హేట్రెడ్ స్పీచ్ ఇచ్చుకుంటూ నువ్వు ఏం చేసావో చెప్పు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చినావు. ఆ 420లో ఏమి అమలు చేసినావు? 6 గ్యారంటీలు ఎన్ని అమలు చేసినావు? ఏం అమలు చేస్తావో చెప్పాలి, కానీ నీవు ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేయక, నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయక ఈ రకంగా ప్రజలని ఒక డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంటే నీవు ఇప్పుడు ప్రజలను ముందుకి మున్సిపల్ ఎన్నికల్లో జరుగుతా ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో నువ్వు ఏం చేసావు? ఈ మున్సిపల్ 116 మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఏ మున్సిపాలిటీకి 2 సంవత్సరాల కింద 2 సంవత్సరాల నుంచి ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఇది ₹1 కూడా నిధులు ఇవ్వలేదు. మానవతరాయ్ గారు, మున్సిపల్ ఎన్నికల్లో మీరు చెప్పిన డెవలప్మెంట్ చేసిన డెవలప్మెంట్ చెప్పకుండా ఇవన్నీ ఎందుకు